తెలంగాణలో పెద్ద పండుగ ఎవరికి ఉండదు. ఈ పండుగ మాకున్న పండుగ తెలంగాణలో. మాకేది పండుగ? శివాల మీద పండుగ. మాకు చాలా పండుగ. అన్ని కూలగొట్టారు కదా. ఇంకేంది పండుగ? మాకు పండుగ లెక్క ఉందా అన్న? ఉందా పండుగ లెక్క ఉందా? ఇళ్ళలో పట్టు చీరనా ఇలా చీరలు కట్టుకొని తిరుగుతున్నాం. అని చెల్లెలో అని బిడ్డ అని పెళ్ళాము ఇదే చీర కట్టుకుంటున్నాం. పట్టు చీర ఇవాళ అదే కట్టుకున్నాం కదా. అడిచిన చీరనే కట్టుకున్నాం. బతుకులో ఉన్నాం మేము. మా శివాల మీద నడుస్తున్నాడు. పేదల ప్రభుత్వం అన్నారు, పోయి రేవంత్ రెడ్డిని కలవపోయారు. ఎట్లా ఉంది ప్రభుత్వం? రేవంత్ రెడ్డిని కలవనికే పోవాలనా? మేము పరిపాలన 2500 అన్న రవిస్తలేరు. ఏమి ఇచ్చిండు మాకు? తిప్పాల పడుతున్నాం. ఏమొద్దు మాకు. ఇల్లు చాలు మాకు. ఏమొద్దు ఇంకా మాకు కేసీఆర్ ఉన్నప్పుడు అన్న మేలు చేసి రైతు మీకు ఇందిరమ్మ ఇల్లు ఏదే లేదు. మాకే ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు లేదు. రేకుల ఇల్లుకి దింపుకొని పోయారు. వీటికి 5 లక్షలు ఇస్తామని దింపుకొని పోయారు. ఇవే అవి కూడా రాలేవు. మరి జాగరణ ఉంది కదా మాకు. మరి పండుగ ఏం చేయాలి? బతుకమ్మ వేస్తుంది చూడు. మాకు బతుకమ్మనే అవుతుంది. ఇదే బతుకమ్మ మాకు. ఇంకేముంది? ఇదే బతుకమ్మ. ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? ఏం చెప్పమని దండం పెట్టి ఊరుకుంటాం. ఏం చెప్తాం? ఇంకా తీసుకొచ్చారు హైడ్రా మన్ను వాడ మమ్మల్ని చంపుతున్నారు. చంపేమని అక్కడ ఏమైనా చేసుకొని చంపమంటే చస్తాం. మరి ఇంకేముంది? మా భయం మాకున్నది. మేము కూలి చేసుకొని బతికేటోళ్ళం. పండుగ పూట మరి పండుగ పూట మాకేం వండుకొని తిందామన్న పర్యం లేకుండా చేస్తారు. ఆదివారం పండుగల రోజు ఎప్పుడో ఒకసారి దిగుతారు. ఇల్లు పోతే ఎట్లా? మరి అదే మరి రోడ్డు మీద వండుకోవాలి. ఇంకేం చేస్తాం? వీటికి సంతకాలు పెడితే అవి ఇయ్యలేరు. ఇప్పుడు ఈడ గుడి చేసుకొని ఉంటే ఈడ ఉండనిస్తలేరు. ఇంకేడ ఉండాలి? ఉన్నాయి మా ఆస్తులు ఉన్నాయంటే మీరు మొత్తం రాసుకొని మాకు ఇల్లు ఇయ్యండి. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? ఏం చెప్తాం? ఇంకా రాళ్ళు తీసుకొని కొడతాం వస్తే. మరి ఇక్కడ గుడి చేసుకొని ఉంటే కూడా ఉండరు. లేకపోతే ఇంకేడ ఉంటాం మరి మేము? ఈ పండుగ పూట మహిళలు మీరు బతుకమ్మలు ఆడుకోవాల్సిన రోజు ఏది ప్రశాంతంగా ఉంచుతున్నారని మాకు. ఎప్పటికీ గొడవలు గొడవలు గొడవలు. హైదరాబాద్ ఇప్పుడు ఈ ఒక్క రోజు కూడా వదిలిపెట్టమంటారా? ఏమో ఏం చెప్తారో. వచ్చిరు పోతురు కదా. వస్తా 24 గంటలు ఉంటామంటారు కదా. ఎన్ని గంటల దాకా ఉంటారో ఏం చేస్తారో ఇంకా. మీ అమ్మ నాన్నేరి మరి మీరే ఉన్నారు ఇక్కడ? మా అమ్మ నాయన రూములు వెతకనికి పోయిరా? అయ్యో, మరి అన్నం తిన్నారా పొద్దున్న నుంచి? తినలే. అన్నం వండలేదు. అంటే అన్నం వండుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదా? మరి ఎట్లా? ఆకలి బియ్యం తీసుకుంటే వాళ్ళు వచ్చి కాల్చేయండి అని బియ్యం అందులో పోసి సామాన్ బయట పెట్టి పోయినరు. బియ్యం కూడా అందులోనే పోయినాయా? బియ్యం తెచ్చిరు కానీ వండుకోలే. మరి ఆకలి అయితలే? ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. ఆకలి అయితలే? అన్న ఆకలి అవుతుందా? అన్నం లేదు. మమ్మీ వాళ్ళు రూమ్ కోసం పోయిల్లు. ఎట్లా మరి? మీ ఇల్లు పోయింది. బాధ అనిపిస్తుందా నీకు? బాధ అనిపిస్తుందా? మరి వేరే కాడ కట్టుకోవడానికి మీ మమ్మీ వాళ్ళ కాడ ఏమన్నా పైసలు ఉన్నాయా? లేవు. పైసలు కూడా లేవా? అడ్డ మీద కోట గుట్ట అడ్డ గుంజుతలే. అడ్డ మీద అంటే కూలికి పోతారా? మరి ఇప్పుడు నీ బుక్స్ అన్నీ ఎక్కడ పోయినాయి? నీ బుక్స్ ఇంట్లోనే పోయినాయి. ఆ బుక్స్ కూడా మగోళ్ళు వీళ్ళకి పంపించొద్దు. వాడు వచ్చి మాట్లాడాలి. ఆ రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడాలి. ఇక్కడ దమ్ముంటే ఓట్లు వేయమన్నప్పుడు వచ్చినాడు కదా. ఇప్పుడు రావాలి వాడు. పండగ పూట మరి పండగ పూట మాకు ఇలా చేస్తే ఏడిపిస్తున్నారు. పెద్దలు కట్టుకోకుండా ఏం చేయకుండా ఇట్లా మమ్మల్ని అందరిని ఏడిపిస్తున్నాడు.
అంటే ఇంత ఇప్పుడేనా రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఇంత ఈ 2 సంవత్సరాల నుంచి ఎట్లా అవుతుంది, వాడు వచ్చిన నుంచి ఎట్లా అవుతుంది, అంతకు ముందు ఇలా లేదు, ఎట్లా లేదు, వాడు వచ్చిన నుంచే ఇట్లా జరుగుతున్నది. వాడికి ఎందుకు గెలిపించినారో ఊరోళ్ళు అంతా కలిసి గెలిపిస్తే రోడ్లో మొడ్డెట్టిండు వాడు, అందరికి తెలిసి. వాడుకో ఇప్పుడు ఇల్లు పోతే ఎట్లా అమ్మా మీ పరిస్థితి? ఏగో రోడ్ల మీద ఉండాలి, కుక్కల్లా బతుకుండాలి, రోడ్ల మీద పడుకోవాలి. ఇవాళ బతుకమ్మ ఆడుకోవాల్సింది మీరు. బతుకమ్మలో ఏమి ఉన్నాయి, బతుకమ్మ ఇదే బతుకమ్మ ఆడుతున్నాం, పోలీసు వాళ్ళతో బతుకమ్మ, పోలీసు వాళ్ళతో బతుకమ్మలు ఆడుతున్నాం. ఇదే లాఠీలు పెట్టుకొని కొడుతున్నారు కదా, అదే బతుకమ్మ. దమ్మునాలు పోలీసులు కొడుతున్నారు, పోలీసు వాళ్ళే. మాట్లాడుతున్నాం కదా మనుషుల్ని ఇంతవరకు చేశారు కదా చాలా అమ్మా. చిన్న చిన్న పిల్లలతో ఉన్నారమ్మా. ఇంతవరకు జరిగింది